పెళ్ళిళ్ళు కావాలంటే ఎవరు ఇప్పుడు అమ్మాయిలు ఇవ్వట్లే. ఎందుకంటే అప్పుడు ఒకప్పుడు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఈ ఊరికి పెళ్ళిళ్ళు ఎవ్వరు ఇవ్వట్లే. గాలి వాటానికి పోయి తిరిగి 10 గంటలు కూడా నాకు తెలిసి 10 గంటలు కూడా పోయి చేరి ఉంటాం ఆ సైడ్ ఆరంభక సున్నా ఉంటాయి. కోర్టులో వచ్చి క్లియర్ అయిపోతే మేము కూడా ఇంకొక 5-6 సంవత్సరాల్లో మేము కూడా క్లియర్ చేసుకొని ఆ ఊరికి వెళ్ళిపోవాల్సి. 5-6 మంది బోట్లోనే డెలివరీ చేశారు. బోట్లోనే చేసి ఉంటారు. నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా. నేను మీ జోసఫ్. యాక్చువల్గా ఇరకం దీవి అనే దీవి గురించి మీలో ఎంతమంది తెలుసో నాకైతే తెలియదు, కానీ సో ఈ దీవికి ఒక స్పెషాలిటీ ఉందండి. ఈ దీవికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ ఏది ఉండదు, కేవలం బోట్ ద్వారానే ట్రావెల్ చేయాలి. అదేంటి దీవి అన్నాక కామన్గా బోట్లోనే వెళ్తారు కదా, దాంట్లో స్పెషాలిటీ ఏంటని మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ బ్రిడ్జ్ వేయాలని చెప్పి గత కొద్ది సంవత్సరాలుగా ప్రయత్నాలు సాగుతున్నప్పటికీ పర్యావరణ శాఖ అనుమతులు లభించకపోవడంతో ఈ ఊరికి బ్రిడ్జ్ వేయడమే పూర్తిగా మానేశారు. ఆ ప్రయత్నాలు కూడా మానేశారు అనమాట. అయితే ఈ ఊరికి వెళ్ళాలంటే ఉన్న ఏకైక మార్గం బోటు మాత్రమే. నీళ్ళ ద్వారా మాత్రమే అక్కడికి చేరుకోవాలి. అక్కడ నుంచి నీళ్ళ ద్వారా మాత్రమే బయటికి రావాలి. అసలు మరి ఇంత ట్రావెల్ చేస్తూ ఎందుకు అక్కడ ఇంతమంది నివాసం ఉంటున్నారు? మరి ఆ ఊరి స్పెషాలిటీ ఏంటి? అసలు అక్కడ నివాస యోగ్యం ఉందా లేదా? మరి ట్రాన్స్పోర్టేషన్ లేనప్పుడు ఆ ఊరిలో అక్కడ వేరే ఊరికి వలస వెళ్ళిపోవచ్చు కదా. ఇవన్నీ కూడా డౌట్స్ మీకు రావచ్చు. మరి ఈ డౌట్స్ అన్నీ కూడా ఆ ఊరి ప్రజల మాటల ద్వారా నేను మీకు ప్రూవ్ చేయబోతున్నాను. ఇప్పుడు మనం లేట్ చేయకుండా సో ఇక్కడ నుంచి మనం బోట్ ఉంది, ఆ బోట్లో మనం ట్రావెల్ చేయాలన్నమాట. సో చూసారు కదా, నా వెనకాల బోట్ రెడీగా ఉంది. రైట్, నేనైతే ఇప్పుడు బోట్ ఎక్కబోతున్నాను. సో ఈ బోట్ ద్వారానే మనం ఇరకం దీవి అనే దాదాపు ఇక్కడ నుంచి ఒక 40 మినిట్స్ మనం ట్రావెల్ చేయాలి. 40 మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇరకం దీవి అనే ప్రాంతానికి చేరుకుంటాం. ఇవే బోట్లు, ఈ బోట్లోనే మనం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో మొత్తానికి బోట్ లోపలికి ఎక్కేసాను. సో ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ కాబోతుంది. దాదాపు ఒక 45 మినిట్స్ జర్నీ మనం ఓన్లీ నీళ్ళ మీదే, చుట్టుపక్కల నీళ్ళు తప్ప మనకి ఏది కూడా కనిపించవు. సో మరి ఆ ట్రావెలింగ్ ఎలా ఉండబోతుంది, ఆ థ్రిల్ చేయాలి మీకు అనిపిస్తుంది కదా, నాతో పాటు వచ్చాను. సో మొత్తాన్ని మనం ఇరకం దీవి వైపు ట్రావెల్ చేస్తున్నాం. పులికాట్ సరస్సులో ఈ జర్నీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో వేవ్స్ అంటే మనకు చుట్టుపక్కలంతా కూడా ఇక్కడంతా మత్స్యకార కుటుంబాలు కాబట్టి ఇక్కడ నివసించేది కూడా బోట్ల మీద వాళ్ళు వేటాడేవి అవన్నీ కూడా మనకు వెళ్తూ ఉన్నప్పుడు కనిపిస్తుంటాయి. దాదాపు 40 మినిట్స్ జర్నీ. ఏది ఎక్కడైతే మనం బీవీ పాలెంలో బోట్ ఎక్కామో, భీములవారి పాలెం అంటారు దాన్ని, షార్ట్కట్లో బీవీ పాలెం. ఎక్కడైతే బీవీ పాలెంలో మనం బోట్ ఎక్కామో అక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన ఇరకం దీవి వరకు దాదాపు ఒక 45 మినిట్స్ జర్నీ ఉంటుంది. ఈ 45 మినిట్స్ కంప్లీట్గా మనం వాటర్లోనే ట్రావెల్ అవుతూ ఉంటాం. ఒకవేళ ఆకలేసినా దాహం వేసినా వేరే ఛాన్స్ మనం ఏమైనా తెచ్చుకుంటే తప్ప. ఇక్కడ చూసారుగా నీళ్ళైతే ఉంటాయి, కానీ తాగడానికి ఒక చుక్క కూడా పనికిరావు అనమాట. అది సిచ్యువేషన్. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ట్రావెల్ చేసి ఇరకం దీవికి వెళ్ళాలి. అక్కడ కొన్ని సంవత్సరాల తరబడి మత్స్యకార కుటుంబాలు అక్కడే నివాసం ఉంటున్నాయి. ఎందుకు అక్కడే ఉంటున్నారు వాళ్ళు, ఎందుకు ఉండాల్సి వస్తుంది? ఆ ప్రాంతం దాటి అంటే కనీసం మౌలిక వసతులు లేని అలాంటి దీవిలో వాళ్ళు ఎందుకు నివాసం ఉంటున్నారు, ఎందుకు ఆ దీవిని నమ్ముకొని ఉంటున్నారు? మరి బయటకు వస్తే ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఎందుకు అక్కడే ఉంటున్నారు? ఇవన్నీ కూడా మనం వారిని అడిగే తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఒకటి చెప్పాలి మీకు ఇరకం దీవి గురించి. అయితే ఈ ఊరికి ఇప్పుడు మనం అనుకున్నట్లు ఓన్లీ వాటర్ ట్రాన్స్పోర్ట్ తప్ప, అంటే బోట్ మీద తప్ప వేరే ట్రాన్స్పోర్టేషన్ లేదనమాట. అయితే చాలామంది ఈ ఊరిలో ఉన్న అబ్బాయిలందరూ కూడా ఇంకా బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారట. ఎందుకంటే బయట ఊరు అమ్మాయిల్ని ఎవరు ఈ ఊరు వాళ్ళకి ఇవ్వట్లేదు. వై? బికాస్ ఏదైనా ప్రెగ్నెన్సీ టైంలో హాస్పిటల్కి వెళ్ళాలన్నా వాళ్ళ ఊరికి వెళ్ళాలని చూసారుగా మొత్తం వాటర్. సో ఈ దాటుకొని వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది, ఆ ఊరికి వేరే ట్రాన్స్పోర్టేషన్ లేదని ఒక కారణంతో చాలామంది ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ ఊర్లో అబ్బాయిలకి పిల్లనివ్వడం మానేస్తారు అని ఒక టాప్ కూడా ఉంది. మరి అది ఎంత నిజమో వాళ్ళని అడిగితే కానీ తెలియదు. చూడండి, కనుచూపు మేర మనకంతా కూడా వాటర్ కనిపిస్తుంది. అక్కడక్కడ కొంతమంది మత్స్యకారులు వేసినటువంటి కొన్ని వలలు కనిపిస్తున్నాయి. ఇక్కడంతా కూడా ఇది చేపల వేట సాగించే ప్రాంతం ఇదంతా. సో అక్కడ బోట్లు కావచ్చు, ఇవంతా కూడా మత్స్యకారులు
వలలు వేసి ఉంటారు. ఆ బోట్లన్నీ కూడా చేపల వేటకు సంబంధించినవి. సో నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఒకసారి చూడండి, మనకు దూరంలో కూడా ఇంకా చాలా బోట్లు కనిపిస్తూ ఉన్నాయి. మనం అక్కడికి వెళ్తున్నాం. ఇంకా ఇప్పుడు దాదాపు మనం ఒక అప్రాక్సిమేట్లీ ఒక 10 minutes కూడా జర్నీ చేస్తుంటాము. 10 minutes చేస్తుంటాము. సో ఇంకా మనకు ఒక 30 minutes జర్నీ ఉంది. సో ఈ 30 minutes జర్నీలో మనం ఇంకా ఎన్ని వింతలు చూడబోతున్నామో నాకైతే తెలియదు. అఫ్కోర్స్ నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో చూడండి, మొత్తం అంతా కూడా అక్కడక్కడ బోట్లు తెరచాప అంటే అప్పుడు పాత రోజులు అయితే పెద్ద పెద్ద తెరలు వేసుకొని బోట్లు ట్రావెల్ చేసేవాళ్ళు. అక్కడ దూరంగా మనకు ఒక బోటు కనిపిస్తుంది. మరి మీకు అంటే కెమెరాకి అది క్యాప్చర్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు, కానీ మొత్తానికి దూరంలో ఒక బోటు కనిపిస్తుంది. సో ఇటుపక్క బాగా చెట్లు అవంతా కనిపిస్తున్నాయి కదా, మేబీ మనం అక్కడికి వెళ్తుండొచ్చు. సో ఆ ప్రాంతానికి మనం వెళ్ళబోతున్నాము. బాగా అత్యంత లోతైన ప్రాంతం ఇది. ఈ లోతైన ప్రాంతం నుంచి మనం బోటుగా ట్రావెల్ చేసి వెళ్తున్నాం. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కదా. సో ఏమైనా సరే అండి, ఇట్లాంటి ఒకసారి లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి, ఆ థ్రిల్ పొందాలి. మనం ఆ ఎక్స్పీరియన్స్ చేస్తేనే సో ఇలాంటివన్నీ కూడా మనకు తెలుస్తుంది అనమాట. సో ఇట్లా వెళ్తే ఎంత బాగుంటుంది. ఎప్పుడు ఏదో ఆఫీస్కి వెళ్ళి వచ్చేసామా, ఉద్యోగాలు చేసామా, కాసేపు సినిమా ఇంట్లో కూర్చొని ఓటీటీలో సినిమా చూసేమని కాకుండా ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే మైండ్ కాస్త రిలాక్స్ అవుతుంది. ఒక పక్క భయం ఉంటుంది. అఫ్కోర్స్ నాకు భయంగానే ఉంది, ఎందుకంటే నాకు ఇన్ఫ్యాక్ట్ ఈత రాదు. సో అయినా కూడా ధైర్యం చేసి వచ్చేసాయి అనమాట. సో అట్లాంటివన్నీ ఉంటాయి అనమాట, కొంచెం కాస్త భయంగా. కానీ అంత భయం కూడా ఇవి చూస్తే మర్చిపోతాం. అరే ఎంత బాగుందిరా, ఇలాంటి థ్రిల్ మనం ఇన్ని రోజులు మిస్ అయిపోయాం అనిపిస్తుంటుంది. సో చూసారు కదా, ఆ థ్రిల్ ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే ఆ కిక్కే వేరు. సో మొత్తానికి 40 minutes ట్రావెల్ తర్వాత అదొకటి వెనకాల కనిపిస్తుందా, అక్కడికి వచ్చేస్తున్నాం. ఇదే ఇరకం దేవి. ఇంతసేపు వాటర్ మీద మన జర్నీ ఒక ఎండ్కి రాబోతుంది అనమాట. రైట్, నాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది. సో చూసారుగా, వీళ్ళందరికీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆధారం కేవలం ఈ బోటు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సరస్సు, పులికాట్ సరస్సు మాత్రమే. సో మొత్తానికి ఒడ్డుకు వచ్చేసాం. ఒడ్డు కూడా మనకు చాలా బోట్లు కనిపిస్తూ ఉన్నాయి. లోపలికి వెళ్ళాలి, అందరితో అక్కడ మాట్లాడాలి. నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో చూడాలి ఎలా ఉండబోతుంది. లోపలికి వెళ్ళాలంటే నేను కూడా లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం నేను కూడా ఇక్కడ ట్రావెల్ చేసి ఇక్కడ దాకా రావడము. సో చూడండి, మొత్తం అంతా కూడా వలలు, బోట్లే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా కేవలం మత్స్యకారులే. చేపల వేటే వీళ్ళకి జీవనాధారం. ఈ చేపల వేట మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. సో మొత్తానికైతే ఒడ్డుకు వచ్చేసాం మనం. రైట్, సేఫ్గా ఇక్కడికి చేరుకున్నాం. తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఊరు ఎలా ఉంది, విశేషాలు ఏంటి. సో ఇప్పుడు వీళ్ళందరికీ ఎలా ఉంటుంది ఇక్కడ అనేది అంతా కూడా మనం మాట్లాడదాం. సో మనకు వెల్కమ్ అయితే చెప్తున్నారు కొంతమంది కుర్రాళ్ళు. సో లోపల ఎలా ఉంటుందో నాకు కాస్త ఎగ్జైట్గా ఉంది. లెట్స్ వాచ్. సో ఊరుండేదే ఒక ఐలాండ్ అంటే ఒక చిన్న ద్వీపం, చుట్టూ నీళ్లు, మధ్యలో ఒక ద్వీపం ఉంటుంది. ఆ ద్వీపంలోకి ఈ వరి ఎలా వచ్చింది అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. ఈ వరి కూడా ఇక్కడ పండించిందే. మీరు వినడానికి ఆశ్చర్యపోయినా కూడా ఇది 100% వాస్తవం. ఇక్కడ ఏదైతే వరి వీళ్ళు ఎండబెట్టినారో ఇదంతా కూడా ఈ ద్వీపంలో పొలాల్లో పండించినటువంటి వరి మాత్రమే ఇది. సో ఆ వరిని ఇక్కడ వరి కూడా బోట్ల మీదే, ఈ వరి వీళ్ళు పండించిన పంట అంతా కూడా బస్తాలు చేసి బోట్ల మీద తీసుకెళ్తుంటారు. ఇంకా షాకింగ్ ఏంటంటే వరి కోత మిషన్లు కూడా బోట్ల మీద ఇక్కడికి తీసుకొచ్చి వరి కోత కోసిన తర్వాత, అఫ్కోర్స్ మనం అంటే ఈ సీజన్ కాదు కాబట్టి మనకు ఆ విజువల్స్ అన్నీ కూడా మిస్ అయ్యాయి. సో బోట్ల మీదే వరి కోత మిషన్ తీసుకొచ్చి కట్ చేసి మళ్ళీ వరి కోత మిషన్ బోట్ మీద తీసుకెళ్ళిపోతున్నారు. సో ఏం జరిగినా సరే అంతా బోట్ల మీదే వీళ్ళు రావాలి, బోట్ల మీద వెళ్ళాలి. అటు ట్రాక్టర్ వచ్చినా సరే, వరి కోత మిషన్ వచ్చినా సరే, ఇంకెవరు వచ్చినా సరే, కేవలం ఉన్న ఏకైక రవాణా మార్గం నీటి మీద రావడమే. సో ఈ వరి అంతా కూడా ఇక్కడ పొలాల్లో పండించిందే. మరి ఇది ఎలా ఉంది, ఇక్కడ దిగుబడి ఆశించినంత స్థాయిలో ఉంటుందో ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మనం ఊర్లోకి వచ్చాం. ప్రతి ఊర్లో గ్రామంలో కామన్గా ఉంటుంది అమ్మవారి, పోలేరు అమ్మవారి విగ్రహం లాంటిది ఒకటి, అంటే ఊరి పొలిమేరలో పెట్టుకుంటారు. సో మర్రి చెట్టు, ఊరి పొలిమేరలో ఉన్నటువంటి ఆలయం, అవన్నీ మనం కూడా చూడొచ్చు. సో ఇంకా మనం ఊరు చాలా ఉంది, జస్ట్ మనం ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాము. సో ఇదంతా కూడా ఎక్కువ శాతం మత్స్యకార కుటుంబాలు నివసించేటువంటి ప్రాంతం ఇది. సో చూడండి, మనకి ఒక పల్లెటూరు, ఎంత చక్కటి పల్లెటూరు వాతావరణం. మనం ఈ రోజుల్లో పల్లెటూరు వాతావరణాన్ని పూర్తిగా మిస్ అయిపోయాం. సో అవన్నీ కూడా మనకి ఇక్కడ స్పష్టంగా కళ్ళకు కనిపిస్తుంది. సో సిటీలు విస్తరిస్తున్నందువల్ల పల్లెటూరు వాళ్ళందరూ కూడా వలస వెళ్ళిపోతున్నందువల్ల అంతా కూడా పల్లెటూరు తగ్గిపోతూ వస్తున్నాయి. సో మొత్తానికైతే ఈ పల్లెటూరుకు వచ్చేసాం. చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారి సో గుడి, అంటే ఇక్కడ చరిత్ర చిహ్నంగా ఒక శిలా స్తూపం కూడా మనకు అక్కడ చూడొచ్చు. స్తూపం కూడా కనిపిస్తుంది.
సో అప్పట్లో ద్వీపం ఏర్పడినప్పటి నుంచి కూడా వీళ్ళు ఇదే గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈ ద్వీపాన్ని అదేవిధంగా ఇక్కడ నేలను నమ్ముకొని ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. సో ఈ ఊరు వాళ్ళతో కొంతమందితో మనం ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి, ఎలా ఉంది, మరి ఎందుకు ఈ ఊరు నుంచి బయటకు వెళ్ళట్లేదు, అదేవిధంగా ఇక్కడ మగ పిల్లలకి చాలా మందికి పెళ్ళిళ్ళు కావట్లేదని చెప్పి ఒక టాక్ మనకు వచ్చింది. అదంతా కూడా నిజమా కదా అడిగి తెలుసుకుందాం. రైట్, మొత్తానికి దాదాపు ఒక 8 కిలోమీటర్లు ట్రావెల్ చేసి బోటు మీద, అంటే యాక్చువల్గా రోడ్డు మీద కిలోమీటర్లు అంటాం, వాటర్ మీద నాటికల్ మైల్స్ అంటాము. సో ట్రావెల్ చేసేసి ఇక్కడికి వచ్చేసాయి అనమాట ఇరకం దీవికి. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగుంది. అంటే ఎప్పుడైతే మనం పల్లెటూరు అట్మాస్ఫియర్, ఆ వాతావరణం మిస్ అయిపోయామో, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అంతటి చక్కటి ఆహ్లాదకర వాతావరణం కనిపించింది. అయితే ఈ దీవి యొక్క హిస్టరీ ఏంటి, చరిత్ర ఏంటి, ఎప్పటి నుంచి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారు, మరి చుట్టుపక్కల అటుపక్క సముద్రం, ఇటుపక్క పులికాట్ సరస్సు మధ్యలో ఈ దీవి ఎలా ఏర్పడింది, ఇక్కడికి ఎలా వెళ్ళి వచ్చారు, ఇవన్నీ కూడా వివరించడానికి ఈ ఊరు సర్పంచ్ శేఖర్ గారు మనతో, వాటంపేట శేఖర్ గారు మనతో ఎంత మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాము. సో ఎలా ఉందండి ఊరంతా ప్రస్తుతానికి? ఊరంతా మేము ఇప్పుడు వాతావరణం గురించి ఇప్పుడు నాకు తెలిసినట్టు నేను చిన్నప్పటి నుంచి మా తాతల నుంచి ఇక్కడే ఉండేవారు. మా తాత అంతా మా తాత మా నాయనకి తాత కూడా ఇక్కడే ఉన్నారంట. 3-4 తరాలు ఇక్కడే ఉన్నారంట. ఉన్న తర్వాత నేను వచ్చిన తర్వాత నాకు తెలిసిన వరకు అప్పట్లో వచ్చి నేను వార్డు నంబర్గా వచ్చి 25 సంవత్సరాలు ఉన్నాను. ముద్దిసిమల్లి పీరియడ్ నుంచి వార్డు నంబర్గా ఉన్నాను నేను. అప్పుడు ఈ ఊరు కరెంట్ వచ్చిందంటే జనార్దన్ రెడ్డి సీఎం ఉండేటప్పుడు శాంక్షన్ చేశారు. సో దాని ముందు ఇక్కడ కరెంట్ కూడా లేవు సార్. కరెంట్ లేనప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడంటే ఎలా ఉంది? అప్పుడు తెరచాపలు పోవాల్సిందే. ఇప్పుడు కూడా ఒక 15 సంవత్సరాల ముందే మామూలు తెరచాపలు పోయేదే. ఈ బోటు వచ్చిన తర్వాతనే ఇది వచ్చి ఇప్పుడు మామూలు బోటు వచ్చింది. తర్వాత దానికి ముందు తెరచాపలు పోయేది. గాలి వచ్చేటప్పటి నుంచే అటు ఇటు పోయేది. మేము మామూలు గాలి ఏ వాట వస్తుంది ఆ వాటికి బోటు పోవాలా, బోటు రావాలా. ఇప్పుడంటే ఇంజిన్ వచ్చింది కాబట్టి 1 గంట సేపులో వెళ్ళిపోతుంటాము, వచ్చి వస్తున్నాము. జనార్దన్ రెడ్డి పీరియడ్లో సీఎం వచ్చేటప్పుడు జనార్దన్ రెడ్డి దగ్గర పోయి మా పెద్దవాళ్ళు చేసి ఉంటే వచ్చి 5 కిలోమీటర్ సూలూరుపేట బ్రిడ్జ్ ఉంది చూడండి, పైబస్ బ్రిడ్జి. అంత బ్రిడ్జ్ వేస్తే చాలు. ఇప్పుడు కూడా అంత బ్రిడ్జ్ వేస్తే చాలు. అంత బ్రిడ్జ్ వేస్తే ఆటోమేటిక్గా లేకపోతే 300 మీటర్ వేస్తే కూడా మాకు రోడ్డు వచ్చేసి అది వేనాడు నుంచి వచ్చేయవచ్చు. మేము పిల్లగాయలు అది అట్నే ఉన్నాము కదా. పుట్టిన తర్వాత మా పిల్లగాయలు ఇప్పుడు ఏజ్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత పోయేదానికి వచ్చేదానికి ముందు ప్రసవం చేసేదానికి 9 నెలలు 10 నెలలు అయిపోతే మా పిల్లగాయలు పోయేదానికి వచ్చేదానికి 1 గంట పోయి, ఇప్పుడైనా 1 గంట బోటు. దానికి ముందు 10 గంటలు కూడా అవుతుంది. తుమ్మన గంట నుంచి అక్కడ ఆ సైడ్ పోవాలంటే గాలికి అటు ఇటు తిరిగి పోవాలి. ఇప్పుడైనా 1 గంట 1.5 గంటలు ఇంజిన్ కాబట్టి పోతున్నాము. లేకపోతే ఆ గాలివాటానికి పోయి తిరిగి 10 గంటలు కూడా నాకు తెలిసి 10 గంటలు కూడా పోయి చేరి ఉంటాము ఆ సైడ్ ఆరంభకు సున్నగుంటకి. అది మరి పోయింది అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము పిల్లగాయలు మా వాళ్ళు ఆడవాళ్ళు పోవాలంటే రావాలంటే ఎక్కువ. ఇప్పుడు పిల్లగాయలు అయిపోయింది, ఖర్చు ఎక్కువ అయిపోయింది. దానికి మీద 2 రూపాయల కిలో బియ్యం ఉండింది. ఇప్పుడు 50 రూపాయలు 60 రూపాయలు బియ్యం అయిపోయింది. 10 రూపాయలు సంపార్స కావాలని చెప్పేసి మేము ఇప్పుడు పూండికి వెళ్ళిపోతుంటాము. పోయిన పీరియడ్లో సంజయ్ దగ్గర చెప్తే, ఎమ్మెల్యే గారు చెప్తే, ఆయన కిలివేటి సంజయ్ గారు చెప్తే సరే అక్కడ వచ్చాయని చెప్పారు, ఇస్తారని చెప్పి ఉన్నారు. ఇప్పుడు అన్నీ ఆల్రెడీ ఇప్పుడు 30 మా వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఉన్నారు. ఒక 36-37 ఇళ్ళు కట్టేసి ఉన్నారు అక్కడ కూడా. కట్టిన తర్వాత మేము కూడా అది కోర్టులో ఉందంట. అది కోర్టులో వచ్చి క్లియర్ అయిపోతే మేము కూడా ఇంకొక 5-6 సంవత్సరాల్లో మేము కూడా క్లియర్ చేసుకొని ఆ ఊరికి వెళ్ళిపోవాల్సింది. తొందరలో ఈ ఊరంతా ఖాళీ అయిపోతుందా? ఎవరు ఉండరు ఇంకా? సార్ మా వాళ్ళు ఖాళీ అయిపోతారు. ఊరు ఉంటుంది, మా వాళ్ళు ఖాళీ అయిపోతారు. ఊరంటే మీరందరూ మనుషులు ఎవరు అందరూ వెళ్ళిపోతారు? అందరూ ఇప్పుడు మేము మాది కుళాలు అది కట్టు సార్. ఇప్పుడు మేము చేపల పట్టు కట్టు అంటే అందరూ వెళ్ళిపోతుంటాము. ఇక్కడ ఎవరు ఉండరు. మేము అందరూ అక్కడికి పోవాల్సిందే. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నారండి? ఇప్పట్లో అందరూ వచ్చి తమిళనాడు, ఆంధ్ర, ఇప్పుడు అన్ని పిల్లకాయలు ఆ పిల్లకాయల కోసమే వెళ్ళిపోతున్నారు మా వాళ్ళు. ఇప్పుడు ఆ పిల్లకాయలు ఆ చదువు కోసమే వచ్చి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మా వాళ్ళు వచ్చి ఆ పిల్లగాళ్ళ చదువు కోసమే మేము ఇప్పుడు ఉండేది సార్. దానికోసం ఇప్పుడు ఆ పిల్లగాళ్ళు ఎంత చదువుతున్నారు, స్కూల్కి పోవాలి కదా, కాలేజీకి పోవాలి కదా. ఇప్పుడు కాలేజీ పోయి ఇక్కడ పోయేదానికి 1 గంట, వచ్చేది 1 గంట. అది అక్కడ 4 గంటలకు 4:30కి వదిలేసి పిల్లగాళ్ళు ఎప్పుడు 4 గంటలకు పోటీ అక్కడ.
దానికోసమే మా వాళ్ళు ఇప్పుడు పనికి ఆడవాళ్ళు కూడా పనికి పోతుంటారు. ఆ పనికి పోతే కూడా వాళ్ళు ఏం చేస్తానంటే పొద్దుపోయి 8 గంటలు 9 గంటలు వస్తుంటారు వచ్చే బోటు తర్వాత. వాళ్ళు వచ్చి అవి అన్నం వండి స్నానం చేసి ఎప్పుడు పండుకొని ఎప్పుడు మరో రోజు పోయేది. పక్క రోజు పోవాలంటే అది వీలు పడుతుందని చెప్పేసి అందరూ నిర్ణయం చేసుకున్నాం సార్. ఇప్పుడు ఇంకొక 5-6 సంవత్సరాల్లో మేము వెళ్ళిపోతుంటాము. ఇక్కడ కుప్పం వరకే వెళ్ళిపోతుంటాము. విలేజ్ ఉంటుంది, ఇరక విలేజ్ ఉంటుంది, అందరూ ఉంటారు. ఇక్కడ ఉంటారు, ఉండరు. ఎప్పుడన్నా మా వాళ్ళు వేటగడికి పోయి రావాలంటే ఇక్కడ వచ్చి చూసుకొని పోయేవాళ్ళు. కానీ వేట కాకుండా ఇంకేం చేస్తుంటారు? ఇంకో వేటలు అయితే ఏం పని లేదు సార్ ఇక్కడ. మరి ఇక్కడ వరి నేను చూసాను. ఆ వరికి మాకు ఉంది సార్. ఇక్కడ మేము ఒక 5 మంది 6 మందికి మేము ఇక్కడ ఉండేది ఫిషర్మెన్కి. మేము ఒక 6 మందికి ఇక్కడ పొలాలు ఉంది. మేము 6 మంది ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాము. 6 మంది కూడా మేము వదులుకుని అక్కడ పోయిన తర్వాత మేము అక్కడి నుంచి వచ్చి వ్యవసాయం చేసుకుని పోవాల్సిందే. లేకపోతే ఏదైనా మంచి ధర వస్తే అమ్ముకొని వెళ్ళాల్సిందే. ఇప్పుడు మా ఊరు నుంచి 5 కిలోమీటర్లు, ఇక్కడ కుప్పం నుంచి తిరువెంకటనగర్ నుంచి 5 కిలోమీటర్లు, విలేజ్ నుంచి 3 కిలోమీటర్లు, 2 కిలోమీటర్ డిఫరెన్స్ ఉంది. అక్కడ వచ్చి 300 మీటర్ కట్టితే కూడా చాలు సార్. బ్రిడ్జి 300 మీటరు ఇక్కడి నుంచి మనకు అక్కడ చిన్న గుడి ఉంది చూడండి, అది వరకు కడితే కూడా చాలు. బ్రిడ్జ్ కూడా కట్టట్లా, ఏం కట్టట్లేదు. నేను చెప్తున్నాను కదా, మా ఎమ్మెల్యే గారు ఎవరు వస్తే కానీ ఓట్లు అడుగుని పోతున్నారు. కానీ అది పెట్టి మినిస్టర్ దగ్గర చెప్పి మినిస్టర్ దగ్గర నుంచి అప్రూవ్ తీసుకుని అసెంబ్లీ చెప్పేదానికి లేదు. అక్కడ మినిస్టరే ఓకే అంటే కూడా వీళ్ళు ఎమ్మెల్యేలు పోవట్లేదు. ఎవరైతే లోకల్ ఎమ్మెల్యేనో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. ఇంట్రెస్ట్ ఇక్కడ ఉండే లోకల్ ఉండే వాళ్ళు అది టూరిజం అది చేస్తే అది గవర్నమెంట్ తీసుకుంటుంది. అది చేసేదానికి బాగుంటుంది. అది ఇది ఉండదని చెప్పి పెద్ద పెద్ద కోటేశ్వరులు దీని మీద కన్నేసి ఉన్నారు సార్. నాకు తెలిసిన తర్వాత ఆ మినిస్టర్ టీడీపీ ఇదిలో 3 మినిస్టర్లు వచ్చారు ఈ ల్యాండ్ కొనేదానికే, ఇక్కడ కొనేదానికే. తర్వాత అప్పుడు జనార్దన్ రెడ్డి పీరియడ్లో వచ్చి 4 వచ్చారు. అప్పట్లో పెద్ద వాళ్ళు ఉన్నారు సార్. ఇది టూరిజం ఏం చేయాలని చెప్పేసి నాకు తెలిసిన వరకు పెద్ద దీంట్లో అంతా ఉన్నారు. నాకు ఇప్పుడు ఒక 7-8 సంవత్సరాల్లో టీడీపీ ప్రస్థానం లాస్ట్ ఉండేటప్పుడు ఆ గంగా ప్రసాద్ చెప్పారు. నాకు బాగా తెలుసు ఆయన చెప్పిన తర్వాత నేను పోయి అడిగితే సార్ ఇది మరి చేయాలంటే మీరు గ్రామం రండి, బస్సు భోజనం డబ్బు అంతా నేను తీసుకుపోయి సీఎం దగ్గర నేను మాట్లాడతాను, బాబు దగ్గర నేను మాట్లాడతాను. మీరు ఏంటంటే నేను వచ్చి చెప్పిన మా ఊర్లో కుప్ప మా విలేజ్లో ఆ విలేజ్లో చెప్తే మీరు అట్టే చేస్తున్నారు కానీ ఇది వచ్చే లాభం లేదు చెప్పిన తర్వాత నేను ముగుసుకున్నా. సరే మనం చెప్తే కూడా పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత మనం చేయాలి కదా, చేస్తే రూట్ క్లియర్ అయిన తర్వాత మనం చేయాలి కదా, చేస్తే కూడా క్లీన్ చేస్తారు. నేను పక్కన చేసుకున్నా. మాకు ఇంకోటి ఏం ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఈ ఊర్లో ఉన్న అబ్బాయిలకి బయట ఊళ్ళో అమ్మాయిలు పిల్లనివ్వట్లేదు. అది కూడా ఇప్పుడు అది నిజమే అంటారా సార్? ఇప్పట్లో మా అబ్బాయి వచ్చి చదువుకొని కోటవాకట్లో డిగ్రీ చేసుకొని, నాకు 2 అబ్బాయి కోటవాకట్లో చదివారు. కోటవాకట్లో చదువుకొని ఇప్పుడు కోయంబత్తూరులో ఉన్నాడు. 60,000 వచ్చి జీతం చేస్తున్నాడు. ఇక్కడి నుంచి మా వాళ్ళు ఇక్కడ మా తమిళనాడు ఆంధ్రాలో ఎక్కడ అది అమ్మాయి ఇవ్వాల. నెల్లూరులో అది అమ్మాయి తీసుకున్నా. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లేదని చెప్తున్నారు. ఆడ ఏది కావాలంటే ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఉంది సార్. 10 రూపాయలు దేవుడు ఇచ్చిన తర్వాత బాగా ఉంది, నేను బాగానే ఉన్నా. నాకే ఇవ్వలేదంటే ఇంకెవరు ఇస్తారు? ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి నెల్లూరు వరకు మా పట్టపల్లిలో అందరూ తెలుసు. నాకు నేను రాజకీయ 43 సంవత్సరాలు ఉండిన తర్వాత నాకు అందరూ తెలుసు. నాకు తెలియని వాళ్ళు ఎవరు లేరా? వాళ్ళే అట ఉన్నారంటే ఇక్కడి నుంచి మా గెన్నూరు వరకు బాగా మా వాళ్ళు బాగా తెలుసు. ఇవ్వట్లా. అది ఇరకలు ఉన్నారంటే నీళ్లు పోవాలా రావాలని చెప్పేసి ఇవ్వట్లేదు. ఇప్పుడు సముద్రం మీద పెద్ద పెద్ద తుఫాన్లు వరదలు అట్లాంటివి వచ్చినప్పుడు మీ ఊరికి ఎప్పుడు నీళ్లు రావడం కానీ? నీళ్ళు ఎవరు రాదు సార్. ఇప్పుడు మనకు సూళ్ళూరుపేట కింద అది సూళ్ళూరుపేట మన పోలీస్ స్టేషన్ అదే దాని మీద కోర్టు ఉంది చూడు, ఇంత నీళ్ళు ఉండేది అప్పుడు. ఆ తుఫానుకి ఇందిరాగాంధీ ఉండేటప్పుడు ఇది ఇంత తుఫాను వచ్చింది. మాకు ఈ తుఫానే రాదు సార్. మాకు నీళ్ళే రాదా వచ్చి అంత మిట్ట సార్. ఇది హైట్లో ఉంది. ఇప్పుడు కనీసం 9 అడుగులు 10 అడుగులు మిట్ట ఉంది. ఇట్లా ఉంది. అది వస్తే అక్కడ గుడి అవతల సార్, అక్కడనే తెలిసిపోతుంది. అంతవరకు మాకు మిట్టే ఉంటుంది. మాకు ఎప్పుడు మిట్టే ఉంటుంది. కానీ మనకు తమిళనాడు ఆంధ్ర వచ్చి పోతే కూడా
ఆ ఇరుక మాత్రం ఉంటుంది. ఈ దీని ఇరుక వెళ్ళడం మాత్రం ఉంది సార్. ఇప్పుడు భారీ వర్షాలు ఆ టైంలో మీరు ఒకవేళ అర్జెంట్గా వెళ్ళాల్సి వస్తే ఏంది మీ పరిస్థితి? మా పరిస్థితి ఈ రోజు లేకపోతే మరో రోజు పోవలసింది. ఇప్పుడు తుఫాను కొడితే కూడా ఆ రోజు ఉండిపోతుంటాము. మాకు వాతావరణం తెలుసు, ఏ గాలి ఎట్ట కొడుతుంది, ఏ గాలి ఎట్ట వస్తుందని చెప్పేసి ఒక గంట సేపు మనకు క్లియర్ అయితే ఒక గంట సేపులో మా వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ పోయి ఆరంభకలం పోయి బీపోలి పోయి ఉంటే అక్కడ వాతావరణం ఉంటే అది వచ్చేస్తారు. మాకు డెలివరీ చేసేదని కూడా నాకు తెలిసి ఒక 5-6 మంది బోట్లోనే డెలివరీ చేశారు. బోట్లోనే చేసి ఉండరు. అవును సార్, బోట్లోనే డెలివరీ కూడా చేసి ఉన్నారు. ప్రాణాలకి ఇబ్బంది లేదు, ప్రాణాలకి ఇబ్బంది లేదు. అది మనం వచ్చి మగవాళ్ళు ఉంటే మనం పంచి వాళ్ళకి ఇచ్చి వచ్చి అడ్డం కట్టేసి మనం వచ్చి ఆ మగవాళ్ళంతా ఒక పక్కన ఉండుంటే ఆడవాళ్ళు అది చూస్తుంటారు. అది అయిన తర్వాత మనం క్లియర్ చేసుకొని ఇట్లే తిరిగి వచ్చో లేకపోతే బిడ్డలు లేకపోతే హాస్పిటల్ తీసుకుని లేక బిడ్డ బాగుంటే తిరిగి వచ్చేస్తాం ఇంటికి. నీళ్ళ మీద నుంచి మళ్ళీ వెనక బోట్ల నుంచి వెనక్కి వచ్చేస్తాం. అది తెలిసి నాకు తెలిసి ఒక 4-5 మంది వచ్చి చేస్తారు బోట్లో డెలివరీ అయింది సార్. ఇప్పుడు తల్లి బిడ్డ క్షేమం అప్పుడు ఇబ్బంది లేదు సార్. మామూలు అదంతా వచ్చి చెక్క ఉంటుంది, ఆ బోట్లో చెక్క ఉంటుంది. అప్పుడు ఇప్పుడు వచ్చి క్లియర్గా అది వాళ్ళు చూసుకుంటారు ఆడవాళ్ళు. అది క్లియర్ వాళ్ళు తెలుసు కదా, ఎవరో ఒకరు ఉంటారు కదా, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అదే చూసుకుంటారు సార్. అది పల్లెటూరు అంటే ఎలా ఉండాలి గతంలో? అంటే ఇప్పుడు పల్లెటూరులు బాగా డెవలప్ అయ్యి మనకు ఆ పాత రోజుల్లో ఉన్నటువంటి పల్లెటూరు ఇప్పుడు కనిపించట్లా, కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఆ స్వచ్ఛమైన వాతావరణం ఇంకా కూడా అలాగే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనతోటి ఎక్స్-ఎంపీటీసీ అన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎలా ఉందండి ఊరు ప్రస్తుతానికి? ప్రస్తుతానికి ఇప్పుడు ఎలా అంటే చాలా మనం ఇది అయిపోయాం. అప్పటికి ఇప్పటికి ఊరుకున్న తేడా అంటే మీరేం చెప్తారు? అప్పటికి వచ్చి ఆ టైంలో చదువు లేదు, ఏమి లేకుండా అప్పుడు బాగా ఉంది, వాతావరణం బాగుంది, నీళ్ళు పుష్కలంగా ఉంది, చేపలు వాటికి పోతే మంచి బాగా చేపలు, పెద్ద పెద్ద చేపలు, రొయ్యలు ఎక్కువ దొరికింది. మోతావరణం ఫ్రీగా బాగా ఆటుపోటు వచ్చేసింది. అప్పటికి అన్ని పుష్కలంగా ఉంది. అప్పుడు ఈ దీంట్లో జీవాధారం కొద్దిగా బాగా జరిగింది. ఇప్పుడు అలాంటి లేదు. ఈ పులికాట్ లేకు పూడికి తీయలేకపోతే అది అప్పుడప్పుడు పూడిపోతూ ఉంది. దానివల్ల రొయ్యలు చేపలు చాలా తగ్గిపోయింది. పిల్లకాయలు ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కూడా మీకు ఏదైతే పులికాట్ ముఖద్వారం ఓపెన్ చేస్తామని చెప్తున్నారో ఎవరు కూడా ఓపెన్ చేసి నాకు తెలిసి ఇప్పటి వరకు చేయలేదు. సో దాని గురించి మీరు ఎలాంటి అర్జీలు కానీ పోరాటాలు కానీ చేస్తున్నారు? ఎందుకు ఓపెన్ చేయట్లేదు అసలు? ఇప్పుడు పులికాట్లకు మనం ఎంతో సారి మాకైనా పెద్దలు కూడా కొట్లాడుకొని తమిళనాడు మనకు ఆంధ్ర మన తమిళనాడు కొట్లాడు దగ్గర వచ్చి ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది. అప్పుడు కూడా చేస్తాను చేయట్లే. చేస్తే కూడా మనకు అంత నీళ్ళు ఉండాలి కదా. ఓకే, ఇప్పుడు మనకు సముద్రం డౌన్గా ఉంది, ఈ పులికాట్ లేక్ మిట్టుగా ఉంది. మాకు తెలిసిన అంచనా బట్టి నేను చెప్తా ఉన్నాను, ఆ లోతు కన్నా ఇక్కడ తీస్తే ఆటుపోటు వస్తుంది. పులికాట్ లేకు మన సముద్రం సమంగా తీస్తే అప్పుడు మనకు నీళ్ళు ఆటుపోటు వస్తాయి. బాగా చేపలు రొయ్యలు మాకు చాలా ఇది అవుతుంది. ఓకే, ఇప్పుడు అన్నీ పూడిపోయి మిట్టగా సంవత్సరం మిట్ట అయిపోతుంది. ఎందువల్లంటే మనకు పైనుంచి నీళ్ళు అప్పుడు ఒకప్పుడు కాలువ బాగా ఉంది, బాగా దాని నీటికి వచ్చేసింది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఎక్కడైనా కొట్టుకుని రావడం మిట్ట అయిపోవడం పోతా ఉంది. దాని మీ ఊరు నుంచి బయటికి వెళ్ళాలంటే లేదా మీ ఊరికి రావాలంటే నీళ్ళ ద్వారా తప్ప వేరే మార్గం లేదా మీకు? వేరే మార్గం ఉంది కానీ వేయట్లేదు అంటారా? ఆ మార్గంలో మాకైనా గవర్నమెంట్ కన్నా అనుకుని మాకు ఆ బ్రిడ్జ్ వేస్తే మార్గం. ప్రస్తుతానికి వేరే మార్గం లేదు. ఆ బ్రిడ్జ్ వేయలేకపోయా అందువల్ల మనకు అసలు ఎక్కడ పోయేదానికి లేదు. వచ్చే మనకు ఏ నొప్పి వస్తే ఏ కడుపు వస్తే అన్నీ బోట్లు పోవాలా. మధ్యలో ఏమవుతుంది ఏం జరగదు అది తెలియలేదు మాకు. అలాంటి పరిస్థితి మాకు ఉంది. పిల్లలు చదువు లేకుండా మేమేమో అప్పుడు మా నాయన మమ్మల్ని చదివించలే. ఇప్పుడు అన్నీ మా కూడా బయట కొన్ని తిరిగి వచ్చి మనకు కూడా మా పిల్లలు చదవాలని అందరూ బయట చదువుతా ఉన్నారు. ఇప్పుడు మీ పిల్లలు స్కూల్కి వెళ్ళాలని కూడా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాల్సిందే. ఇక్కడ స్కూల్ కానీ హాస్పిటల్ కానీ ఏమి లేదు. స్కూల్ ఉంది కానీ టీచర్ చక్కగా రావట్లే. టీచర్ కూడా ఉందా స్కూల్? ఇక్కడ ఉంది, స్కూల్ ఉంది. వాళ్ళ టీచర్ వేస్తే కూడా వాళ్ళు ఆ బోట్లో మనకి ఆడ 11కి వచ్చి ఏం చెప్తారు, మళ్ళీ 12కి 1 గంట ఇది. అందువల్ల పిల్లలు బడి పోయేదానికి లేదు. గవర్నమెంట్ ట్రై చేస్తూ ఉంది. ఇక్కడ ఊరికే ఆడ జీతం వాళ్ళు తీసుకునేవాడు అంతే. ఇంకా ఏ పిల్లలు ఇక్కడ చదివేసేదానికి లేదు.
అందరూ బయటే చదువుతారు. ఇక్కడ నుంచి సున్నాంకుంట, ఆరంభకం, తడ ఎక్కడెక్కడ పోయా అక్కడ పోయి చదువుతా ఉన్నారు. ఇక్కడ నుంచి మరి బోట్స్ ఏ టైంకి వెళ్తాయి, ఏ టైంకి వస్తుంటాయి? ఇక్కడ టైమింగ్స్ ఉంటాయి. టైమ్స్ ఉదయం 7:30కు పోతే బయలుదేరుతుంది, ఆడ 8:30 చేరుస్తుంది. గంట సేపు జర్నీ. సున్నాంకుంట. కానీ ఎప్పుడైనా మీ పిల్లలు కావచ్చు, మీ వాళ్ళు కావచ్చు, బోట్లో ఏమైనా ఇబ్బంది పడ్డ చాలా ఇబ్బంది. ఇప్పుడు కొద్దిగా బోట్ వచ్చినప్పుడు ఇబ్బంది కొద్దిగా తగ్గిందిలే. అప్పుడు ఒకప్పుడు తెరసాపులు పోప్పుడు చాలా ఇబ్బంది. మధ్యలో ఈ వాతావరణం, ఇది గాలి, వర్షం టైంలో చాలా ఇబ్బంది. పిల్లలు వస్తారా రాడా అని కూడా భయంగా మనకు అట్లా గడిపాం. పిల్లలు ఎప్పుడు వస్తారు, ఉదయం పంపిస్తాము, సాయంకాలం ఏ టైంకి వస్తారని మనకు మధ్యలో ఏమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా ఈ ఎండాకాలంలో ఏమో భయంలా. వర్షాకాలం వస్తే ఏ టైంలో ఏ గాలి వస్తుంది, ఏ వర్షం వస్తుంది, ఎక్కడ కొట్టుకొని పోతుంది, ఎక్కడ తిరగపడుతుంది, బోట్లు పడవలు అట్లా మాకు భయం ఉంది. అందువల్ల కొద్దిగా భయపడే వాళ్ళు బయట బంధువులు ఇంటికాడ ఆడ ఈడ చేర్చి కూడా చదివేవాళ్ళు. కొద్దిగా లేని వాళ్ళు రోజుగా పడవలో పంపించి తప్పనిసరి చదువుతారు. కానీ ఇప్పుడు అందరూ ప్రతి ఒక్క ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు చదువుతారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ చదువుతూ ఉన్నారు. ఇక్కడ అమ్మ నాయన వేటకి వెళ్తారు. ఎందుకంటే పిల్లలైనా చదివించాలంటే తప్పదు. చదివించి ఏదో మన అక్కడ మనం ఈ వేటలో పోయి కష్టపడుతున్నాం. వేటలో వచ్చిన చేపలన్నీ ఎక్కడికి పంపిస్తుంటారు మీరు? వేటలో చేపలు వచ్చి మాకు ముందు అడ్వాన్స్ తీసుకుంటాం పార్టీ దగ్గర. అక్కడ పట్టి దగ్గర అక్కడే వస్తాయి బోట్లు, ఆడొచ్చి కొనుక్కొని పోతారు. అక్కడక్కడే కొనుక్కుంటారు. మరి గిట్టుబాటు అవుతుందా మీకు? పర్లేదా? ఏం చేస్తాం, అది మనకు రోడ్ మార్కెట్ అంటే మనమే స్ట్రైట్గా మార్కెట్లో అమ్మొచ్చు. కానీ ఎట్ట చూసి మనం పోలేము ఆడికి. అందువల్ల మన అక్కడ వచ్చే తప్పనిసరిగా మనకు 10 రూపాయలు 20 కేజీ మీద 50 రూపాయలు దల్లారే కొంటారు. దళారే మనం ముందుగా అడ్వాన్స్ ఇస్తారు. ఒక బోటు మీద 20,000 10,000 ఇస్తారు. వాళ్ళు రోజుకి వచ్చి కొనుక్కొని పోతారు. వాళ్ళు కేజీ మీద తగ్గించుకుంటారు. 100 రూపాయలు 50 రూపాయలు వాళ్ళ ఇష్టంగా వాళ్ళది. మాకు ఇది రేట్ ఫిక్స్ చేస్తే అంతే రేట్ తీసుకోవాల్సింది మన పరిస్థితి. ఈ ఊర్లో చాలా మంది అబ్బాయిలు కూడా పెళ్లిళ్ళు కావట్లేదు అని విన్నాం మేము. పెళ్లిళ్ళు కావాలంటే ఎవరు ఇప్పుడు అమ్మాయిలు ఇవ్వట్లే. ఎందుకంటే ఒకప్పుడు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఈ ఊరికి పెళ్లిళ్ళు ఎవ్వరు ఇవ్వట్లే. ఇక్కడ ఉండే అమ్మాయిలు, ఇక్కడ ఉండే వాళ్ళ పిల్లగాయలు ఒకరొకరు బంధువులు చుట్టాలు అట్ట ఏదో కట్టుకుంటారు. కానీ మిగతా వాళ్ళకి పెళ్లి ఇవ్వాలి. అందువల్ల మేము 4-5 సంవత్సరం నుంచి ఇక్కడ ఉండకూడదు. మన ఎంత ఉన్నా కూడా మన పిల్లలు భవిష్యత్తు కోసమని మనం ఆడపోయి చేరిపోవాలా. ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఎందుకంటే ఏదో మన పూరీల్లో కాకుండా రేకులు అటు ఇటు కట్టుకున్నాము ఉండే. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కాల్ చేసి అక్కడ కట్టాలంటే మనకు డబ్బు లేదు. అది ఒక భయపడతారు కొంతమంది ఏమో కట్టుకోవాలా చేస్తూ ఉన్నారు. 5 సంవత్సరం నుంచి తిరుగుతా ఉన్నాం బయట పోయి చేరిపోవాలని. ఇప్పుడు ఇంకొకటి అంటే ఆడవాళ్ళు కూడా రోజు పనికి పోవాలంటే ఇక్కడ పోతే అక్కడ జాబ్ దొరకడం. ఎందుకంటే షిఫ్ట్ టైమింగ్స్ అలా, అందువల్ల జాబ్ రావాలి. అందువల్ల మనం అందరూ కాల్ చేసుకుని పోవాలా. భార్య చేయవచ్చు, భర్త చేయవచ్చు. ఇక్కడ ఒకరోజు పోతాం వేటకి, ఒకరోజు పోలేము. ఆడపోతే కంటిన్యూ పోతాం. పిల్లలు సాధిస్తారు, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇక్కడ అందరూ ఇప్పుడు నాలెడ్జ్ ఎక్కువ అయిపోయింది. ఇక్కడ బోట్లు వచ్చి అమ్మాయి ఇచ్చి పెళ్లి చేసిన ఎవరు లేదు సార్. ఎక్కడో దూరంగా పోతే మళ్ళీ రాకుండా ఇక్కడికి రాకుండా వాళ్ళు అక్కడ మన దూరంగా పోతే ఆడ ఇస్తారు. అదే ఇప్పుడు కొంతమంది చూసినట్టుగా ఏదో మనం అమ్మాయి కట్టుకోవాలంటే మనం కూడా కొంతమంది వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళు కట్టుకుని మళ్ళీ వెళ్ళిపోతారు. అంతే. పెళ్లి కావాలంటే ఊరు వెళ్ళాల్సిందే. ఈ ఊర్లో అంటే పెళ్లి కాదు. అమ్మాయి కట్టుకో. ఎంతమంది పిల్లలండి? మాకు 2 పిల్లలు. ఏం చేస్తున్నారు? మా పిల్లలు కూడా చెన్నైలో ఉన్నారు. మీరు అక్కడ పంపించేస్తారు? అంత పంపిస్తాం. ఇబ్బందులు పడలేక? ఇబ్బంది పడలేదు కాదు. మనం ఏదో ఇబ్బంది పడతాం. పిల్లలు ఇబ్బంది వాళ్ళు పిలిస్తే కూడా రావట్లే. ఒక పంటకి, ఒక జాతరకి అంత. ఒకప్పుడు ఇక్కడ ఎక్కడ చూస్తే జనాలు, ఎక్కడ చూస్తే వీళ్ళు ఇప్పుడు అన్ని ఖాళీగా ఉంది, అన్ని చెట్లు మలిచిపోయింది. అట్లా ఉంది పరిస్థితి మాకు. నేను కూడా 4-5 సంవత్సరాలు ఖాళీ చేస్తారు ఇక్కడంతా. ఖాళీ చేస్తాం. ఉన్న పశువులు కావచ్చు ఇవన్నీ తీసుకెళ్ళిపోతారు. ఎక్కడికి? కుప్పం, పూడి కుప్పం వెళ్తున్నారు? పూడి కుప్పం చూసినాం. ఇంకా నుంచి ఎంత దూరం అండి పూడి కుప్పం? ఒక 10 కిలోమీటర్ వస్తుంది సార్. ఇట్లా నీళ్ళ మీదే పోవాలి దానికి? నీళ్ళ మీద. మరి పూడి కుప్పం నుంచి రోడ్డు ఉంటుందా మళ్ళీ? అక్కడ హైవే కదా. హైవే
హైవే మన శ్రీ సిటీ ఓకే ఓకే ఓకే. అందువల్ల ఆడిపోతే మనకు అందరికి ఉద్యోగం వస్తుంది, జాబ్ మన చదివినా చదవకపోయినా పిల్లలు ఏదో ఒక పోతారు, ఉద్యోగం వస్తుంది అక్కడ. మనం కూడా చేయవచ్చు, మన భార్య కూడా చేయవచ్చు. అందరూ అట్లా పోయి ఆల్రెడీ ఒక 100 ఇల్లు పోయి చేరిపోయారు. ఆల్రెడీ ఇక్కడ నుంచి చేరిపోయారు. సో నా వెనకాల మీరు చూసినట్లయితే మీకు కొన్ని పొలాల విజువల్స్ మీకు కనిపిస్తుంటాయి. సో ఇక్కడ మనం ఇందాక చూసాం వరి. ఇక్కడ దాదాపు కొంతమందికి ఇక్కడ స్థలాలు ఉన్నాయి. ఒక 3 కుటుంబాల వారు ఇక్కడ స్థలాలు తీసుకొని వరి పంట పండిస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు. మొత్తం అంతా ఇక్కడ ఇప్పుడు కోసేస్తున్నారు. అదే ఆ కోసి ఏదైతే పంట కోత జరిగిందో ఆ వరి ఉందాక మనం చూసాం ఇక్కడ ఊర్లో ఆరబెట్టున్నారు. ఇక్కడ నుంచే బోట్ల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఆ ఊరికి తీసుకెళ్ళి అక్కడ సులూరుపేటలో కావచ్చు, తడ కావచ్చు, లేకపోతే నెల్లూరు అక్కడ తీసుకెళ్ళి వీళ్ళు పండించిన పంటనంతా కూడా అమ్ముతూ ఉంటారు అనమాట. సో ఓవరాల్గా ఇరకం దీవిలో మనతో ఎక్కువ మంది మాట్లాడడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే ఈరోజు ఊరంతా కూడా ఖాళీ చేసేస్తున్నారు, అంతా కూడా బయటికి వెళ్ళిపోయినారు. సో ఊర్లోని 2 మాత్రం మనతో మాట్లాడారు. వాళ్ళు కూడా తమ అనుభవాలు, ఎప్పటి నుంచి ఈ ఊర్లో ఉంటున్నారు, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి, అప్పట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఎందుకు ఈ ఊరిని ఖాళీ చేయాలని కూడా ఇవన్నీ కూడా మనకు చాలా క్షుణ్ణంగా వివరించారు. సో మొత్తానికి వాళ్ళతో మాట్లాడిన తర్వాత తిరిగి మన ప్రయాణాన్ని రిటర్న్ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ బోట్ దగ్గర కూడా వచ్చేస్తున్నాం. సో మరి బోట్లో వెళ్ళిపోదాం, ప్రశాంతంగా ఎక్కడ స్టార్ట్ అయ్యాం మరి తిరిగి అక్కడికి వెళ్ళిపోదాం. సో ఇది ఇవాల్టి ఇరకం దీవికి సంబంధించి ప్రత్యేక కథనం. మరొక స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం.